కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతన సూపరింటెండెంట్గా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆసుపత్రికి పేదలు ఎక్కువగా వస్తుంటారని, వారికి మంచి వైద్యం అందించడంలో ఆసుపత్రి సిబ్బంది అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. వైద్యులు పని వేళలో తప్పక విధుల్లో ఉండాలన్నారు. అత్యవసర చికిత్సా విభాగం ఏఎంసీపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఏఎంసీ అల్ట్రాసౌండ్ 2D ఎకో మిషన్లను డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఫ్రెండ్స్ అని ఎందుకన్నానంటే మనమంతా మిత్రులుగా పనిచేస్తేనే ఈ ఆసుపత్రి డెవలప్ చేయడానికి ఎవరికైనా సాధ్యమవుతుంది. నేను ఇంతకుముందే మా యొక్క ఎంప్లాయీస్ని కానీ నర్సెస్ని కానీ అడ్రస్ చేసినాను. నేను ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళకు కూడా చెప్పాను, సమయ పాలన పాటించాలి. సో ఆసుపత్రి ఎంప్లాయీస్ అయితే 10:30కు రావాలి, దానికంటే ఒక 15 నిమిషాల ముందే రమ్మన్నాను. 5 గంటల తర్వాత ఎవరు ఉండదండి ఇక్కడ, మేము 6 వరకు 7 వరకు ఉంటాము అనే అవసరం లేదు. వాళ్ళ టయాన్ని వాళ్ళు ఖచ్చితంగా సమయానికి రావాలి. ఖచ్చితంగా ఫైల్ ప్రాసెసింగ్ లేట్ కాకూడదు. ఏవైనా కానీ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయిపోవాలి. తర్వాత ఏదైనా బడ్జెట్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు దాన్ని ఉపయోగించి పేద ప్రజలకు పనికొచ్చే విధంగా వాళ్ళు ట్యూనప్ కావాలి అని చెప్పినాను. ఎటువంటి ల్యాక్సిటీని కూడా నేను సహించేది లేదు. కాబట్టి ఆ బీద వాళ్ళకందరికీ మనము అన్ని సౌకర్యాలు ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్ ఉంది, పెద్ద డయాగ్నోస్టిక్ బ్లాక్ ఉంది, ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా వైజాగ్లో కూడా లేని విధంగా కూడా ఎక్విప్మెంటు, డాక్టర్స్, ఎక్స్పర్టైజ్ ఉంది. కాకపోతే మనం ఇప్పుడు కొత్తగా పెద్ద పెద్దవి కొనాల్సిన పని లేదు. చిన్న చిన్న మార్పులతో అండ్ ప్రజలకు మన ఎంప్లాయీస్ జవాబుదారీతనం పెంచడంతో మనం ఒక మార్పును మనము సృష్టించవచ్చు. కాబట్టి